అందరికీ షలోమ్. ముందు వీడియోలో మనం యాషారు గ్రంథం నుండి కొన్ని విషయాలు చూసాము. యాకోబు ఆయన యొక్క కుమారుల గురించి వారు ఐగుప్తుకి రావడం, ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాల గురించి మనం చూసాము. అయితే యాకోబుని ఆ గుహలో పెట్టేటప్పుడు ఏసేవు ఆయన యొక్క కుమారులు ఏ విధంగా వారిని వ్యతిరేకించడం జరిగింది, వారితో యుద్ధానికి దిగడం జరిగింది, ఎన్నోసార్లు వారితో ఓడిపోయినప్పటికీ మళ్ళీ వారి మీదకి రావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఐగుప్తులో వారి పితరులంతా కూడా చనిపోయారని తెలుసుకుని జెఫో మళ్ళీ వారి మీదకి యుద్ధానికి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అనేది యాషారు గ్రంథం నుండి మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యాషారు గ్రంథం అంటే చాలామంది క్రిస్టియన్కి అసలు ఆ యొక్క గ్రంథం ఉందని కూడా చాలామందికి తెలియదు. పాస్టర్స్ కూడా తెలియదు, ఎందుకంటే చాలామంది వాదిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ యొక్క గ్రంథం గురించి, కానీ ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయన్న విషయం కూడా వారికి తెలియదు. ఈ యొక్క గ్రంథం గురించి మన బైబిల్లో ఎక్కడుందంటే యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనంలో ఈ యొక్క గ్రంథం పేరు రాయబడింది. అయితే ఈ గ్రంథంలో ఉన్న విషయాలు తెలుగు బైబిల్లో లేవు. కాబట్టి ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. మరియు ఆ రాజులందరూ వారి సైన్యాధిపతులు ఐగుప్తు లోయలో విడిది చేసిరి. ఐగుప్తీయులు ఈ వార్త విని వారందరూ ఐగుప్తు దేశమునకు సంబంధించిన వారందరూ ఏకమై 300,000 మంది మనుషులు పోగైరి. మరియు ఐగుప్తీయులు 150 మంది ఇశ్రాయేలీలు వీరంతా కలిసి వారి మీదకి యుద్ధానికి వెళ్ళడం అనేది జరిగింది. ఐగుప్తీయులందరూ ఇశ్రాయేలీలపై నమ్మకం ఉంచలేదు. వారితో కలిసి వారు యుద్ధ విడిదికి వచ్చుటకు ఇష్టపడలేదు. ఎందుచేతననగా ఐగుప్తీయులు వారిలో ఇట్లనుకునిరి, మమ్ములను ఇశ్రాయేలీలు ఏసేవు ఇస్మాయిల్ సంతతి వారి చేతికి అప్పగించుదురేమో, ఎందుచేతనంటే వారు వారికి సహోదరులగుదురు గదా అనుకునిరి. ఐగుప్తీయులతో ఇశ్రాయేలీలు కలిపి యుద్ధానికి రావడం అనేది వారికి ఇష్టం